డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట. ఇది ఓనర్ కి ఎమర్జెన్సీ వల్ల అయితే సేల్ చేస్తున్నారు. ది బెస్ట్ ప్రైస్ లో అయితే వస్తుంది. స్క్వేర్ ఫీట్ వచ్చి 4800 చెప్తారు విత్ ఎమ్యూనిటీస్. ఎందుకంటే ఇంత బెస్ట్ ప్రైస్ లో రావడం అనేది, నేను సిటీలో చాలా ఫ్లాట్ చేశాను, ఇంత బెస్ట్ ప్రైస్ లో అయితే నాకు ఇప్పటిదాకా నేను ఫ్లాట్ చేయలేదు. కావాలంటే మన ఛానల్లో కూడా వాచ్ చేయండి. కోజీ ఎసెన్స్ ఎలైట్ ఎగ్జాక్ట్ గా అయితే ఇది దూలపల్లి ఏరియాలో ఉంది. జస్ట్ కొంపల్లికి 0.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఇప్పుడు ఉన్నాం అనమాట. నియర్ రామాలయం టెంపుల్ కూడా ఉంది. అంతేకాకుండా మల్లారెడ్డి కాలేజ్ కి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాం. గండె మైసమ్మ ఔటర్ రింగ్ రోడ్ కి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఈ లొకాలిటీలో మంచి గేటెడ్ కమ్యూనిటీ అయితే ఉంది. అందులో బి బ్లాక్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 107 ఫ్లాట్, అంటే కంప్లీట్ గా కార్నర్ ఫ్లాట్ అంట. సో అదైతే చూపించడానికి వచ్చేసాను. యూడిఎస్ వచ్చి 48.5 స్క్వేర్ యార్డ్స్ ఉంది. కంప్లీట్ గా ఎడ్యుకేషన్ హబ్ కి మధ్యలో ఉంది. ఇక్కడ రావుస్ ఇంజనీర్ కాలేజ్ ఉంది. అంతేకాకుండా హాస్పిటల్ కి అన్నిటికీ కూడా మంచి ఫైన్ లొకాలిటీలో ఉందన్నమాట. చుట్టుపక్కల మీరు చూస్తున్నట్టయితే కంప్లీట్ గా రెసిడెన్స్ ఏరియా, చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇదైతే గ్రాండ్ న్యూ బిల్డింగ్ అండ్ రెడీ టు ఆక్యుపై అనమాట. అంతా కన్స్ట్రక్ట్ అయిపోయి ఉంది. జస్ట్ మీ లగేజ్ తీసుకుని వచ్చేయడం ఒకటే మిగిలింది. ఇది ఓనర్ కి ఎమర్జెన్సీ వల్ల అయితే సేల్ చేస్తున్నారు. ది బెస్ట్ ప్రైస్ లో అయితే వస్తుంది. అపార్ట్మెంట్ ముందైతే 60 ఫీట్ రోడ్ అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఫ్లాట్ ఎలా ఉందో ఏంటో చూసేద్దామా. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ఫ్లాట్ అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది కాబట్టి నేనైతే స్టెప్స్ ఎక్కేస్తున్నాను. అందరూ స్టెప్స్ ఎక్కాల్సిన పని లేదు. 2 లిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. అది కూడా బ్యాకప్ లిఫ్ట్. అంతేకాకుండా పవర్ కూడా వస్తుంది. అంటే పవర్ కట్ అయితే జనరేటర్ కూడా ఉంది. దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఫస్ట్ ఫ్లోర్ ఇది బి బ్లాక్ లో 107 అనమాట ఫ్లాట్ నెంబర్. ఒక్కసారి చూడండి, కార్నర్ ఫ్లాట్, అసలు వెంటిలేషన్ కి అయితే కొదవే లేదు. ఓపెన్ వ్యూ అనమాట. 4 వేస్ నుంచి స్కై వ్యూ కనిపిస్తుంది. నాతో పాటు కూడా మీరు కూడా ఒక లుక్ వేసండి, వ్యూ అంతా ఎంజాయ్ చేయండి. ఇది డోర్ బయట ఇలా ఉంది, లోపల కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కార్నర్ ఫ్లాట్ కాబట్టి నేను చూస్తాను, మీకు కూడా చూపించేస్తాను. ఇక్కడైతే ఒకసారి చూసేయండి. బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, వాకింగ్ ట్రాక్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, కిడ్స్ పార్క్ ఏరియా ఉంది. అంతేకాకుండా సోలార్ ఫెన్సింగ్ ఉంది. చూడండి ఒక్కసారి అక్కడ. ఈ అపార్ట్మెంట్ వెంచర్ మొత్తానికి కూడా సోలార్ ఫెన్సింగ్ అయితే ఉంది. సేఫ్టీకి 24 అవర్స్ సెక్యూరిటీ ఉంది. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. సో ఇంకేం కావాలి చెప్పండి. ఎంతసేపు బయటే ఉంటే అలా లోపల ఫ్లాట్ కూడా చూడాలి కదా. వచ్చేసేయండి. ఫ్లాట్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది. మొత్తం ఏరియా కామన్ ఏరియాతో కలిపి 1346 స్క్వేర్ ఫీట్ అయితే ఉందన్నమాట. ఇది హాల్. టీవీ స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చారు. దాని పక్కన విండో ఉంది. నిజం చెప్పాలంటే మీరు బయటకు కూడా అడుగు పెట్టాల్సిన పని లేదు. ఇక్కడ నుంచొని విండోలోంచి చూసినా కూడా బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, వ్యూ కానీ ఇలా మంచిగా హాల్లోకి లైట్ అయితే పడుతుంది అనమాట. సూపర్ గా. ఎవరు కొనుక్కుంటారు కానీ అదృష్టవంతులని చెప్పాలి. ఈ ఫ్లాట్ ని అంత వెంటిలేషన్ వస్తుంది ఇక్కడ. అండ్ ఈ ఫ్లాట్ వచ్చి మనకి వెస్ట్ ఫేసింగ్. అంతేకాకుండా 100% వాస్తు ఉంది. సో హాల్లోనే ఉంటాను. స్పీడ్ గా వచ్చేసేయండి. ఇల్లంతా చూపించేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక డైనింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. డైనింగ్ ఏరియా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా విండో ఉంది. వెంటిలేషన్ కి అసలు అవతల ఫ్లాట్ కి మన ఫ్లాట్ కి మధ్య గ్యాప్ కూడా చాలా ఉందన్నమాట. నవేడేస్ చూస్తున్నాము, గ్యాప్ అయితే చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం గ్యాప్ అయితే చాలా ఉంది. ఆ పక్క ఫ్లాట్ కి మనకి కామన్ ఏరియా అయితే ఎక్కువ ఇచ్చున్నారు అనమాట. దానివల్ల ప్రైవసీ కూడా చాలా బాగుంటుంది. డైనింగ్ ఏరియాకి పక్కనే ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ ఉంది. వావ్ అనిపించేలా ఉంది. కిడ్స్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. మనం ఈ అపార్ట్మెంట్ లోకి వచ్చే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ వ్యూ అయితే ఇక్కడ అంతా కనిపిస్తా ఉంది. చాలా క్లియర్ గా వ్యూ చూసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా వస్తుంటే కూడా చక్కగా చూసి తెలుసుకోవచ్చు ఎవరు వస్తున్నారు. కిటికీలోంచి చెయ్యొచ్చు అడ్రస్ తెలియకపోతే. అంత బాగుంది. ఇక్కడ కూర్చుంటే ఇదొక రకమైన వ్యూ, ఆగే విండోలో ఉంటే అక్కడ ఒక రకమైన వ్యూ. చాలా బాగుందండి. నాకైతే కదలాలని కూడా అనిపించట్లేదు. ఇక్కడ ప్రశాంతంగా లేక్ కూడా కనిపిస్తా ఉంది. లేక్ వాటర్ కనిపిస్తుంది, పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. వ్యూ చాలా బాగుంది. కిడ్స్ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట వ్యూ. వర్షం పడినప్పుడు అలాంటప్పుడు. ఇటు పక్కకు వచ్చేస్తే యుటిలిటీ ఏరియా ఉంది. చిన్న వాషింగ్ మిషన్ అయితే పెట్టేసుకోవచ్చు. దానికి సపరేట్ గా ఒక ఏరియా అయితే ఇచ్చేసారు, ఏం డిస్టర్బెన్స్ లేకుండా. వెంటిలేషన్ బాగా వస్తుంది, ఎయిర్ కూడా బాగా వస్తుంది. కానీ ఇక్కడే బట్టలు కూడా ఆరేసుకోవచ్చు. అంటే అంత డీప్ గా చెప్తున్నాను నేను. ఎక్కడ ఏమేం చేసుకోవచ్చు అనేది నన్ను తిట్టుకోకండి. మీ ఇష్టం, మీరు ఎక్కడన్నా ఏమైనా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి కొనుక్కున్నాక. ఇదైతే కిచెన్ అనమాట. ప్లాట్ఫామ్ అయితే రెడీ అయిపోయింది. వుడ్ వర్క్ కావాలంటే కనుక చేసుకోవచ్చు. కిచెన్ కూడా విండో ఇచ్చేస్తున్నారు. పైన మనకి ఎగ్జాస్టర్ లైక్ పెట్టుకోవచ్చు, చిమ్నీ గానీ ఏమన్నా పెట్టుకునే దానికి కూడా ఒక స్లాట్ అయితే ఉంది. ఇది కామన్ బాత్రూమ్. హాల్లో బాత్రూమ్ కూడా సఫిషియెంట్ బాత్రూమ్. వెస్ట్రన్ కమోడ్ అయితే యూజ్ చేశారు. నవడేస్ ఈ మధ్య ఇండియన్ కమోడ్స్ తగ్గిపోతున్నాయి కదా, నేను కూడా చూస్తున్నాను. అన్ని వెస్ట్రన్ తగులుతున్నాయి. నాకు ట్రెండ్ మారిపోతుంది. ఇండియన్స్ ఇండియన్ కల్చర్ ని మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. బట్ ఓకే, మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారిపోవాలి కాబట్టి నో కామెంట్స్. ఆ కామన్ బాత్రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తే, నేను వచ్చాను కదా ఎంట్రన్స్ నుంచి హాల్లో నుంచి రైట్ కి వస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ లోకి వెళ్ళి చూసేద్దాము.
చూస్తున్నారు కదా, సూపర్ వెంటిలేషన్. నేను చెప్పడం కదా, హాల్లో ఏదైతే సన్సెట్ అవుతున్న లైట్ పడిందో అదే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా పడుతుంది అనమాట. మార్నింగ్ అంతా సన్ రైజ్ అటు కిచెన్ అండ్ కిడ్స్ బెడ్రూమ్, ఈవినింగ్ అయ్యేసరికి సన్సెట్ హాల్ అండ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లకి. సూపర్ గా ఉంది ఫ్లాట్ అయితే. సో ఇక్కడ నుంచి చూస్తే చిన్న బాల్కనీ అయితే ఇచ్చేస్తున్నారు, గ్లాస్ తోటి మనకి డిజైన్ చేస్తున్నారు బాల్కనీ దగ్గర. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సేమ్ హాల్లో నుంచి ఏదైతే వ్యూ ఉందో అదే వ్యూ ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. స్లైడర్ డోర్స్ ఇచ్చేసారు బాల్కనీకి, చాలా స్టైలిష్ గా ఉంది. అండ్ మెస్ డోర్స్ కూడా ఇచ్చేసారు మనకి మస్కిటోస్ ప్రాబ్లం అయితే లేకుండా. సో చాలా పెద్ద బెడ్రూమ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ మీకు కావాలి అంటే ఇక్కడ పార్టీషన్, అంటే నేను డిజైన్ చేసేయట్లేదు ఇంటీరియర్ ఏమి, జస్ట్ నా ఐడియా చూసేటప్పుడు నా ఐడియా ఏదైతే ఉందో అది షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఒక చిన్న ఏరియా ఉంది కదా, దీన్ని ఏమన్నా చేసుకోవచ్చు మీ ఇష్టం. నేనేం ఐడియాస్ లీక్ చేయట్లేదు. చిన్న స్లాట్ ఉంది, యూజ్ చేసుకోవచ్చు. లైక్ డ్రెస్సింగ్ టేబుల్ లేకపోతే వుడ్ వర్క్ చేసుకోవచ్చు. లేడీస్ కి మెయిన్ కావాలి డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సింగ్ ఏరియా చేసేద్దాం దాన్ని. అట్లయితే ఉంది ఆ పార్ట్ సపరేట్ గా. అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా వెస్ట్రన్ కమోడే ఇచ్చారు. ఈ బాత్రూమ్ సఫిషియెంట్ బాత్రూమ్, రెండు కూడా సఫిషియెంట్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇంత ఫైన్ 2 బెడ్రూమ్ ఫ్లాట్ అయినా కానీ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉందన్నమాట. అన్ని కూడా ఆక్యుపై అయిపోయి ఉన్నాయి. ఇక్కడ లివింగ్ లో ఉన్నారు చాలా ఫ్లాట్స్ లో అయితే. ఇది ఓనర్ కి ఎమర్జెన్సీ అయి ఇచ్చేస్తున్నారు. సో చూసారు కదా, ఇంత స్పేషియస్ గా ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది. 1346 అయితే కామన్ ఏరియా ఉంది. బిల్డప్ ఏరియా అయితే 1150 స్క్వేర్ ఫీట్ లో అయితే ఉందన్నమాట. మనకి స్క్వేర్ ఫీట్ వచ్చి 4800 చెప్తున్నారు విత్ ఎమ్యూనిటీస్. ఇది కేవలం ఓనర్ కి ఎమర్జెన్సీ అయి సేల్ చేస్తున్నారు అనమాట. సో రీజనబుల్ ప్రైస్, ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఆ ప్రైస్ అయితే లేదు. మీరు కావాలంటే వచ్చి ఈ ఫ్లాట్ చూడడానికి వస్తారు కదా, ఎలాగైనా ఫ్లాట్ నచ్చుతుంది వీడియోలో నాకు తెలుసు. సో నచ్చి చూడటానికి వచ్చినప్పుడు చుట్టుపక్కల అయితే ఎంక్వైరీ చేసుకోండి. ఈ చుట్టుపక్కల అయితే ఆ ప్రైస్ అయితే అసలు లేదనమాట. సో ఆయనకి ఎమర్జెన్సీ అయ్యి మాత్రమే సేల్ చేస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, తొందరపడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా ఫ్లాట్ వెతుకుతున్నారా, ఫ్రెండ్స్ వెతుకుతున్నారా, వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇంత బెస్ట్ ప్రైస్ లో రావడం అనేది, నేను సిటీలో చాలా ఫ్లాట్ చేశాను, ఇంత బెస్ట్ ప్రైస్ లో అయితే నాకు ఇప్పటిదాకా నేను ఫ్లాట్ చేయలేదు. కావాలంటే మన ఛానల్లో కూడా వాచ్ చేయండి. మీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ఏమన్నా మన ఛానల్లో కనుక పోస్టింగ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, దానికి కాంటాక్ట్ చేయండి.